హరే కృష్ణ. మోక్షద ఏకాదశి సందర్భంగా శ్రోతలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని మోక్షద ఏకాదశి అంటారు. మోక్షద ఏకాదశిని వైకుంఠ ఏకాదశి, ముక్కోటి ఏకాదశి అని కూడా అంటారు. ఈ మోక్షద ఏకాదశి అంటే మోక్షాన్ని ప్రసాదిస్తుంది. వైకుంఠ ఏకాదశి, వైకుంఠ ద్వారాలు ఆ రోజున తెరిచి ఉంటాయి. వైష్ణవ దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం కోసం భక్తులు తెల్లవారుజాము నుండి వేచి ఉంటారు. 3 కోట్ల దేవతలతో మహావిష్ణువు లక్ష్మీదేవి సమేతుడై గరుడ వాహనారూఢుడై భూలోకానికి దిగివచ్చి భక్తులకి దర్శనమిస్తాడు కాబట్టి ముక్కోటి ఏకాదశి అని పేరొచ్చింది. ఈ మోక్షద ఏకాదశి రోజున శ్రీకృష్ణ భగవానుడు కురుక్షేత్ర రణరంగంలో అర్జునుడు యుద్ధం చెయ్యను అన్నప్పుడు భగవద్గీతని బోధించాడు. శ్రీకృష్ణ భగవానుడి ముఖతా వెలువడింది భగవద్గీత. అందుకని ఈ రోజున భగవద్గీత జన్మించింది కాబట్టి గీతా జయంతి అనే పేరు వచ్చిందనమాట. ఈ గీతా జయంతి ఉత్సవాలు వైష్ణవులందరూ చాలా సంతోషంగా గడుపుకుంటారు. ఏ శాస్త్రానికి, ఏ గ్రంథానికి కూడా ఈ జన్మదిన వేడుకలు జరుపుకోరు. గీతా జయంతి అనే జన్మదిన వేడుకలు కేవలం భగవద్గీతకి మాత్రమే జరుపుకుంటారు. ఈ గీతా జయంతి సందర్భంగా పూర్తి వివరాలు రేపు వీడియోలో తెలియజేస్తాను. మోక్షద ఏకాదశి పుణ్యప్రదమైంది. ఈ ఏకాదశి అనేక ఏకాదశులతో సమానమైన పవిత్రతని సంతరించుకుంది. ఈ ఏకాదశి గురించి విష్ణు పురాణంలో ఈ విధంగా తెలియజేశారు. ఎవరైతే మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారు వారి పుణ్యాన్ని వారి పితరులకు ధారపోస్తారో వారు ఉద్ధరింపబడతారు. అంటే వారి పితరులు నరకయాతనలు అనుభవిస్తూ నీచమైన నరకాలలో కానీ నీచమైన లోకాలలో కానీ ఉన్నట్లయితే వారికి ముక్తి లభిస్తుంది. స్వర్గలోకానికి వెళ్ళిపోతారన్నమాట. అదేవిధంగా బ్రహ్మాండ పురాణంలో మహారాజు యుధిష్ఠిరునికి శ్రీకృష్ణ భగవానుడికి మధ్య జరిగిన సంభాషణని ఈ విధంగా వర్ణించారు. ఒకరోజు ధర్మరాజు శ్రీకృష్ణ భగవానుణ్ణి, హే భగవాన్, నువ్వు 3 లోకాలకి స్వామివి, సర్వులకు ఆనందాన్ని సుఖాన్ని ఇచ్చే జగత్పతివి, జగన్నాథుడివి, భక్తవత్సలుడివి, సృష్టి స్థితి లయలకు కారణుడివి, అందరి హితవు కోరేవాడివి. అలాంటి నీకు ప్రణామాలు అర్పిస్తున్నాను. ఓ స్వామి, నాకు ఒక సందేహం ఉంది, ఆ సందేహాన్ని నివృత్తి చేయాల్సింది అని కోరుకుంటున్నాను. మార్గశిర మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని ఏమని పిలుస్తారు? ఆ రోజుని ఏ దేవతని పూజ చేస్తారు? ఆ రోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించటం వల్ల వచ్చేటటువంటి పుణ్యఫలం ఎలాంటిది? ఇలాంటి వివరాలన్నీ తెలియచేయాల్సింది అని కోరుకుంటాడు. అప్పుడు శ్రీకృష్ణ భగవానుడు, చాలా ఉత్తమమైన ప్రశ్న వేశావు. ఈ కథని వినడం వలన ఈ ప్రపంచంలో నీ కీర్తి ప్రసిద్ధి పొందుతుంది. మార్గశిర శుక్లపక్షంలో వచ్చేటటువంటి ఏకాదశిని మోక్షద ఏకాదశి అని అంటారు. ఈ ఏకాదశి రోజున ఎవరైతే వ్రతాన్ని ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి అనేకమైన పాపాలు నశించిపోతాయి. ఈ ఏకాదశి రోజున దామోదరునికి తులసి దళాలను అర్పించి పూజ అర్చన చెయ్యాలి. ప్రాచీన కాలంలో జరిగినటువంటి ఒక కథని గురించి వివరిస్తాను, శ్రద్ధగా విను అంటూ శ్రీకృష్ణ భగవానుడు తన కథనాన్ని వినిపించాడు. వైష్ణవులు నివసించేటటువంటి రమణీయ చంపక నగరంలో వైఖాసన మహారాజు తన ప్రజలని
కన్న బిడ్డలుగా చూసుకుంటూ ఉండేవాడు. ఆ రాజ్యంలో బ్రాహ్మణులు, వేదాలు చదివినవారు ఎంతోమంది ఉన్నారు. ఆ రాజు పరాక్రమవంతుడు, ధైర్యవంతుడు, సత్యవంతుడు కూడాను. ఒకరోజు రాత్రి వైఖాసన రాజు ఒక కల కంటాడు. చాలా భయంకరమైన కల కంటాడు. తన తండ్రి నరకంలో ఘోర యాతనలు అనుభవిస్తున్నాడని చూస్తాడు. అంతేకాకుండా తండ్రి, నాయనా, కుమార, నేను ఇక్కడ నరక యాతనలు అనుభవిస్తున్నాను, ఈ బాధ భరించలేకుండా ఉన్నాను, నన్ను ఈ బాధల నుంచి తప్పించే ఉపాయాన్ని వెతకమని చెప్పి తెలియచేస్తాడు. రాజు వ్యాకుల పడిపోతాడు. మనస్సంతా వికలమైపోతుంది. రాత్రంతా నిద్రపోకుండా అలాగే కూర్చుని ఉంటాడు. నా తండ్రి ఇలాంటి అవస్థలో ఎలా ఉన్నాడు, నరకంలోకి ఎలా వెళ్ళాడు, ఇలా నరక యాతనలు ఎందుకని అనుభవిస్తున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయాడు. తెల్లవారిన తర్వాత వేద బ్రాహ్మణులని పిలిపించి ఈ విషయం గురించి తెలియచేస్తాడు. నా తండ్రి ఆ విధంగా నరకయాతనలు పడుతుంటే నాకు చాలా బాధగా ఉంది. నా తండ్రిని ఆ యాతనల నుంచి ఎలా బయటపడేయాలి, దయచేసి నాకు ఉపాయాన్ని తెలియచేయండి. నా తండ్రి ఆ విధంగా బాధపడుతుంటే నేను ఈ రాజ్యం, భోగభాగ్యాలు, భార్య బిడ్డలతో ఎలా సుఖంగా ఉండగలుగుతాను, ఎలా ఆనందాన్ని పొందగలుగుతాను, దయచేసి నాకు ఉపాయాన్ని తెలియచేయండి అని కోరతాడు. అప్పుడు బ్రాహ్మణులందరూ తమలో తాము చర్చించుకుని చివరకు, ఓ రాజా, ఇక్కడికి దగ్గరలో పర్వతముని ఆశ్రమం ఉంది. ఆ ఆశ్రమానికి వెళితే పర్వతముని భూత భవిష్యత్ వర్తమానాలు తెలిసినవాడు కాబట్టి నీకు ఈ బాధ నుంచి తప్పించే మార్గాన్ని తెలియచేస్తాడు. దయచేసి నువ్వు పర్వతముని ఆశ్రమానికి వెళ్ళవలసింది అని కోరతారు. అప్పుడు వెంటనే రాజు పర్వతముని ఆశ్రమానికి బయలుదేరతాడు. అక్కడ ఆశ్రమంలో ఎంతోమంది మునులు శాంత చిత్తంతో తపస్సు చేసుకుంటూ ఉంటారు. పర్వతముని ముఖం బ్రహ్మతో సమానమైన తేజస్సుతో ప్రకాశిస్తోంది. ఆయన కూడా తపస్సు చేసుకుంటూ ఉంటాడు. ఆయన సమీపించిన తర్వాత వైఖాసన రాజు దండవత్ ప్రణామం చేస్తాడు. చేసి, స్వామి, నేను, నా రాజ్యం ఎంతో సుఖంగా ఆనందంగా ఉన్నాం. కానీ ఒక విపరీతమైన కలని రాత్రి నేను చూశాను. ఆ కలలో నా తండ్రి నరకంలో ఎన్నో యాతనలు అనుభవిస్తున్నాడు. అంతేకాకుండా నన్ను ఈ నరకాల నుంచి తప్పించమని చెప్పి బాధపడుతున్నాడు. నేను నా తండ్రిని ఈ బాధ నుంచి ఏ విధంగా తప్పించగలను? ఒక కుమారుడిగా నా తండ్రి ఆ విధంగా బాధపడుతుంటే చూడలేకపోతున్నాను. అలాంటి నేను నా తండ్రికి ముక్తిని కలిగించలేకపోయినప్పుడు ఈ రాజ్యభోగాలు నా పరివారంతో ఆనందంగా సుఖంగా అనుభవించే అర్హతని కోల్పోతాను. నాకు అటువంటి అర్హత లేదు, అధికారము లేదు. స్వామి, దయచేసి నా తండ్రికి ముక్తిని కలిగించే మార్గాన్ని తెలియచేయండి అని కోరుకుంటాడు. గంభీరపూర్వకంగా పర్వతముని ఆ రాజు చెప్పిన మాటలన్నీ విన్నాడు. పర్వతముని కళ్ళు మూసుకొని ధ్యానంలోకి వెళ్ళిపోయి భూత భవిష్యత్తు గురించి చూస్తూ ఉన్నాడనమాట. కొంతసేపటికి కళ్ళు తెరిచి ఈ విధంగా రాజుతో చెప్పడం ప్రారంభించాడు. రాజా, నేను నా యోగ బలం ద్వారా భూతకాలంలో జరిగింది, భవిష్యత్తులో జరగబోయేదాన్ని తెలుసుకున్నాను. నీ తండ్రి తన భార్యలని భేదభావంతో చూశాడు. ఆ పాపం వల్ల నీ తండ్రికి నరక ప్రాప్తి కలిగింది. ఆ విధంగా విన్న తరువాత వైఖాసన రాజు, స్వామి,
నా తండ్రిని ఈ నరక యాతన నుండి ఏ విధంగా రక్షించగలను? స్వామి, దయచేసి ఏదైనా ఉపాయాన్ని తెలియచేయండి అని ప్రార్థిస్తాడు. అప్పుడు రాజా, మార్గశిర మాసంలో శుక్లపక్షంలో వచ్చే మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి, ఆ వ్రతాన్ని ఆచరించిన తర్వాత వచ్చే ఫలితాన్ని మీ తండ్రి గారికి ధారపోయి, అలా చేసిన వెంటనే నీ తండ్రి నరకయాతన నుండి బయటపడి మోక్షం పొందుతాడు, స్వర్గలోకానికి వెళ్ళిపోతాడు అని చెప్పి తెలియజేస్తాడు. ఆ తర్వాత మునికి ప్రణామాలు అర్పించి తన రాజ్యానికి వెళ్ళిపోతాడు రాజు. మార్గశిర మాసం శుక్లపక్షంలో వచ్చినటువంటి మోక్షద ఏకాదశి వ్రతాన్ని తను పరివారంతో సహా ఆచరిస్తాడు. వ్రతం ఆచరించిన తర్వాత వచ్చిన పుణ్యఫలాన్ని తండ్రికి ధారపోస్తాడు. ధారపోసిన వెంటనే తండ్రి నరకలోకం నుంచి బయటపడి స్వర్గలోకానికి వెళుతూ కుమారుడితో ఈ విధంగా అంటాడు, తండ్రి, నీకు సర్వశుభాలు కలుగుకాక అని ఆశీర్వదిస్తాడు. కాబట్టి ఎవరైనా సరే మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే వారందరూ తమ తమ మనోభీష్టాలు నెరవేర్చుకోవచ్చు. అంతేకాకుండా సర్వ పాపాలు నశించిపోతాయి. పాపాలన్నీ నశించిపోయిన తర్వాత అంత్యకాలంలో మోక్షం కూడా పొందుతారు. ఇంకా పాపాలన్నీ నశించిపోయిన తర్వాత భౌతిక ప్రపంచంలో ఉన్నంతకాలం అనంతమైన అష్టైశ్వర్యాలను ఆనందంగా అనుభవిస్తారు. సుఖంగా, సంతోషంగా, ఆరోగ్యంగా జీవిస్తారు. అంతేకాకుండా ఎవరైనా సరే ఈ వ్రతాన్ని ఆచరించలేకపోతే కనీసం మోక్షద ఏకాదశి కథని విన్నా కూడా వారి పాపాలన్నీ పటాపంచలైపోతాయి, అపర కుబేరులైపోతారు. కాబట్టి ఎంతో పవిత్రమైన, విశిష్టమైన ఈ మోక్షద ఏకాదశి వ్రతాన్ని ఆచరించి ఆ ఫలితాన్ని భక్తులందరూ పొందాలని ఆశిస్తున్నాను. అలాగే ఈ వ్రతం ఆచరించడం అంటే ఏకాదశి రోజున ఉపవాసం చేయాలి. అలా ఉపవాసం చేయలేని వాళ్ళు కనీసం ధాన్యం, పప్పులు తినకుండా ఉండేట్లుగా ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ధాన్యం, పప్పుల్ని ఆశ్రయించి కలిపురుషుడు ఉంటాడు. కాబట్టి ఆ రోజున ఈ ఆహారం తీసుకుంటే పాపం కలుగుతుంది. అందుకే ఏకాదశి రోజున ధాన్యం, పప్పులు తినకూడదు అని అంటూ ఉంటారు పెద్దలు. ఈ ఏకాదశి రోజున భక్తులందరూ హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే అనే మంత్రాన్ని సంకీర్తన కూడా చేస్తూ ఆ రోజంతా ఉపవాస దీక్షలో ఉండాలి. శ్రీకృష్ణ భగవానుడి సేవలో నిమగ్నం అవ్వాలి. గీతా జయంతి సందర్భంగా, అంటే ఈరోజు గీతా జయంతి కూడా, అందుకనే భగవద్గీతలో 700 శ్లోకాలు పారాయణ చెయ్యాలి. ఎంతో పవిత్రమైన రోజు కాబట్టి భగవద్గీతని 700 శ్లోకాలు పారాయణ చేయడం అనేది ఎంతో పుణ్యప్రదమైన కార్యం. ఆ విధంగా చేయటం వల్ల శ్రీకృష్ణ భగవానుడిని ప్రసన్నం చేసుకోవచ్చు. అంతేకాకుండా శ్రీకృష్ణ భగవానుడికి ఈ వ్రతం, ఏకాదశి వ్రతం అంటే అత్యంత ప్రియమైంది. అందుకనే అందరూ కూడా ఏకాదశి వ్రతాన్ని ఆచరించాలి. దైవనేత్రం నుండి నేను మీ సచీమాతను మాట్లాడుతున్నాను. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హరే కృష్ణ.